నమస్తే అన్న. నమస్తే అన్న. అయితే నేడు పీఎం నరేంద్ర మోడీ గారి బర్త్డే. అయితే ఇదే విషయం సంబంధించి నరేంద్ర మోడీ గారి మీద ఒక సినిమా అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఆయన మీద సినిమా తీయొచ్చా, అంతగా అర్హత ఉందా ఆయనకంటే మీరేమంటారు? ఆయన ఒక ఛాయ్ దగ్గర నుంచి మొదలైన వ్యక్తి అన్న. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి దెబ్బ పడినా కానీ ఉత్తర భారతదేశం కత్తి సుత్తి వదిలేసి పని చేసుకుని ఒక సామాన్యుడిలాగా బయటికి వచ్చి బయట ప్రపంచాన్ని చూస్తున్నారంటే ముఖ్యంగా సెల్యూట్ కొట్టాలి ఆయనకి, నరేంద్ర మోడీ గారికి. నేను మొన్నటిదాకా దక్షిణ భారతదేశానికి ఏమి చేయట్లేదని చాలా బాధపడ్డా ఆయన తిట్టుకున్న కొద్దిగా. కానీ అది ఉత్తర భారతదేశం నేను కొన్ని ఏరియాలు చూశాను, చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆయన పర్వాలేదు, దేశానికి ఈయన చేయగలడు, ఒక సైనికుడిలాగా నిలబడ్డాడు. ఈ స్టోరీ మీద సినిమా తీయటం కూడా చాలా హిట్ అయింది అన్న. ముఖ్యంగా తెలుగు భాషలో కూడా రావాలని కోరుకుంటున్నాను అన్న. అయితే నరేంద్ర మోడీ గారు జీవితంలో ఎన్నో చూసుంటారు. చాయ్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు పీఎం అయ్యారు, 3వ పీఎం అయ్యారు. సో ఎలా చూస్తారు ఆయన ఒక జీవిత చరిత్రని, ఎలా చూస్తారు? ప్రతి ఒక్కళ్ళకి విలువిచ్చాడు అన్న. ప్రతి ఒక్కళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయర్కి కానీ, ముఖ్యంగా ఆర్మీ సైనికుడికి, నలిగిపోయిన ఆర్మీ సైనికుడికి 60 సంవత్సరాలు నలిగిపోయాడు ఒక సైనికుడు. ఆ సైనికుడికి గుండె ఎంత గట్టి కొట్టుకుంటుంది, అదే గట్టి కొట్టుకోవాలి, తగ్గద్దు అనే ఒక మూమెంట్ కనపడింది. మన పాకిస్తాన్ యుద్ధంతో కానీ, అంతకుముందు బోర్డర్లో కానీ, కాశ్మీర్ నలిగిపోతుంది. కాశ్మీర్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. పుణ్యక్షేత్రం అన్న, భారతదేశానికి ఒక పుణ్యక్షేత్రం, తెలుగు భాషకు ఒక పుణ్యక్షేత్రం. తెలుగువాడి తెలుగు భాష అక్కడ ప్రోత్సహించి ఎన్నో కవిత్వాలు రాశారు మనవాళ్ళు. అట్లాంటి క్షేత్రానికి రోడ్లు వేయటం కానీ, అక్కడికి వెళ్తానికి కానీ, అవకాశాలు కల్పించడంలో కానీ, సైనికుల పరంగా ఏర్పాటు చేయడంలో కానీ నరేంద్ర మోడీ గారు సూపర్ హిట్. నరేంద్ర మోడీ గారు అలాగే బీజేపీ కూడా ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఇప్పుడు దాకా నడిపించారని ఆరోపిస్తున్నారు. దీన్ని ఏమంటారు మీరు? నేపాల్ చూసావన్నా? అది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఉదాహరణ అదొక్కటే. నేపాల్ చూసావు కదా, అది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఇంకా 12 ఏళ్ళు 13 ఏళ్ళు జరుగుతుందంటే మోడీ గారి ఆలోచన లేదు. ఆర్ఎస్ఎస్ ఒక యుద్ధంగా వెళ్తుంది, దాని జోలికి వెళ్ళటం లేదు, దాని పని అది చేసుకుంటుంది. ఇటు రాజకీయానికి కదిలి ఇట్లా అది స్వేచ్ఛ అనేది కలుగుతుంది. ప్రతి కులానికి ఆదరణ అనేది వచ్చింది. అది ముఖ్య కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారే. అయితే 2029 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు బీజేపీ కాస్త అటీటుగా ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు మళ్ళీ గెలవబోతున్నారేమో అనేటువంటి సంకేతాలు వినపడుతున్నాయి. లేదా, రాంగ్ ఇన్ఫర్మేషన్. మొన్న ఒకటి రిజర్వేషన్ తీసేస్తామన్న దానిలో కొద్దిగా మైనస్ పడింది, దెబ్బ పడింది. ఆ రిజర్వేషన్ తీసేసే విషయం కూడా ఈ 4 ఏళ్లలో క్లియర్ చేస్తారు. 2029కి మోడీ గారు మరి ఏజ్ బార్ అని అంటున్నారు, కానీ ఆయన ఇంకొక 5 ఏళ్ళు ఉంటే భారతదేశానికి ప్లస్ రూపాయికి డాలర్ని మించిపోయిద్ది, డాలర్ పడిపోయిద్ది అనే ఆశ అయితే కలుగుతుందన్న. అయితే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కదా, మరి ఆంధ్రప్రదేశ్కి ఆయన సహకరిస్తున్నారా అన్ని విధాలుగా? నేను మొన్నటి దాకా చెప్పా కన్నా, మొన్న 10 ఏళ్ళు ఉత్తర భారతదేశాన్ని చూశాడు, దక్షిణ భారతదేశాన్ని వదిలేశాడు. ఎందుకు అనుకున్నా నేను, బినామీలు ఇటు పెరిగిపోయారు, అటు ఏమీ లేదు అనే ఫీలింగ్ కలిగింది ఆయనకి. ఆ ఫీలింగ్ని పోగొట్టాడు. ఇప్పుడు మూమెంట్ మొదలిపోయింది. ఏది నోట్లు రద్దు కానీ, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను కంట్రోల్ చేయటం కానీ అంతా చేశాడు. ఓకేనా? ఆ భయం అనేది ప్రతి ఒక్కరికి కలిగించాడు. నువ్వు ఇటు ఏది తీసుకున్నా, దక్షిణ భారతదేశంలో ఏది తీసుకున్నా కానీ ఇటు గాలి మళ్ళింది, అభివృద్ధి అనేది మొదలైంది. అభివృద్ధి మనకేంటంటే ఒక పావలా అందిస్తే చాలు, మనం ముప్పాలో చేసి కూర్చోగలం. అంత పట్టు కానీ అంత ఉంది మన సంకల్పం కానీ, మనది చాలా గట్టిది. ఇటు ఎందుకంటే భారతదేశంలో కల్లా అటు సైడ్ కన్నా కూడా మన ఇటు దక్షిణ భారతదేశం వాళ్ళు ప్రపంచం మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు వెళ్ళారు, ఎక్కడికైనా వెళ్ళి బతకగలరయ్యా. అది ఒక పట్టు ఉంది. ఆ పట్టుకి ఇప్పుడు మళ్ళీ ఒక నీరు పోస్తున్నాడు. చాలా ఈ 4 ఏళ్లలో దక్షిణ భారతదేశం ఒక మార్పు అనేది కనపడింది. మరి నరేంద్ర మోడీ గారి మీద సినిమా వస్తే అందరూ చూస్తారా? ముఖ్యంగా తెలుగులో రావాలని కోరుకుంటున్నాను అన్న. తెలుగులో రావాలి ముఖ్యంగా. అది తెలుగులో వస్తే ఒక అభివృద్ధి, ఒక ఆశయం అనేది మొదలయ్యిద్ది. సినిమా వస్తే చాలా బాగుంటుంది. అది చేసే డైరెక్టర్ గారికి చాలా ఒక పేరు అనేది, ఒక గుర్తింపు అనేది వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. గత 40 ఏళ్ళుగా మిజోరాంకి ఒక రైలు మార్గం అనేది లేదు. మన మోడీ గారికి ప్రయత్నించారు కదా, దాని గురించి మీరేమన్నా? నేను చెబుతుంది అదే కదా అన్న. ఉత్తర భారతదేశం కత్తి సుత్తి తప్ప ఏం తెలీదు. లారీ వేసుకుని నువ్వు ఒక లారీ వేసుకుని 10 గెలలు వేసుకుని వెళ్ళావు అనుకో, ఒక గెలే మిగిలేది నువ్వు వాడు అమ్ముకోవడానికి. మిగతా 9 గెలల్లో మధ్యలోనే కబ్జాలు అయిపోయాయి. కానీ ఇప్పుడు లారీ డ్రైవర్ కానీ, బస్సు డ్రైవర్ కానీ ఎవరినైనా అడుగు, ఆ రూట్లో వెళ్ళే వాళ్ళని ఎవరినైనా అడుగు, మారిపోయింది మామ. ఆడ కష్టపడుతున్నారు జనం,
అని వాళ్ళు చెప్పిన మాటలే నేను మీకు చెబుతున్నాను. మరి ఓట్ చోరీ గురించి మేమంటారు? ఓట్ చోరీ అని చెప్పి అన్న రాంగ్ అన్న. రాహుల్ గాంధీ గారు ఏదో తెలియక మాట్లాడిన మాట అది, తెలుసుకోవాలి ఆయన. ఎందుకంటే ఆయన మీద నాకు ఎప్పుడు పోయిందంటే, ఒక స్టూడెంట్ దగ్గరకు వచ్చి నీకు చదువు అవసరమా అన్నాడు ఒకసారి. అక్కడే నాకు రాహుల్ గాంధీ గారి మీద ఒక ఇంట్రెస్ట్ అనేది పోయింది. ఎక్కడ గుంటూరే వచ్చింది ఆయన. ఒకసారి గుంటూరు వచ్చినప్పుడు నేను ఉన్నాను అక్కడ, స్టూడెంట్, నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు స్టూడెంట్కి చదువు అవసరమా అంటాడు. నాకు అప్పుడే పోయింది ఆయన మీద. ఒక అవగాహన లేదు ఆయనకి, తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోవాలన్నా కానీ ఇంకా 10 ఏళ్ళు పట్టిద్ది. కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కదా, ఇప్పుడు మొన్న మెట్రో అనేది మోడీ గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో కాంగ్రెస్ కి ఇవ్వలేదు అని చెప్పి ఒక ఊరు వచ్చిన ఆదాయం ఉందన్న. హైదరాబాద్కి ఆదాయం ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఆదాయం ఉంది. కాబట్టి ఆయన ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ప్రతి అడుగు చూసి వేస్తున్నాడు. తెలంగాణలో కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.